హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఉప్పల్ రోడ్లకు మహర్దశ చూద్దాము ఒక్కసారి. మామూలుగా లేదు. ఇగో ఆల్రెడీ బండి నీళ్లు జిమ్ముతుంది. ఉప్పల్లో రోడ్లు ఎంత దరిద్రంగా కొట్టకపోయినాయో మన అందరికీ తెలుసు. అంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వల్ల సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్న జనాలకి ఈ మధ్యన అటువైపు ఇటువైపు రోడ్లు వేస్తా ఉన్నారు. ఇగో మనం ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇగో బస్సులు వస్తా ఉన్నాయి కదా, ఈ ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర నుంచి రోడ్ అయితే వేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన వర్క్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నా. జస్ట్ వెయిట్, బస్సులు వస్తున్నాయి. ఇగో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇదంతా తవ్విర్రు, మొత్తం ఇసుక. అగో ట్రాక్టరు. ఇక్కడి నుంచి ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర నుంచి మనకు ఇటువైపు ఉప్పల్ నుంచి పీర్జాది కూడా నారపల్లి వైపు రోడ్ అయితే వేస్తా ఉన్నారు. ఇగో తడుపుతుంది, దీని మీద కంకర మళ్ళీ. ఇక మనం అయితే వెళ్దాము కరెక్ట్ గా ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర నుంచి. ఎందుకంటే ఉప్పలు ఇగో దీని దరిద్రం అనకూడదు, ఫీల్ అవుతారు కొంతమంది. కానీ ఎన్ని రోజులను అనుభవిస్తారు అబ్బా. మొత్తం దగ్గర 150 పిల్లర్లే ఉంటాయి. ఇప్పటికీ అయినాయి 50 పిల్లర్లు మాత్రమే. 50 పిల్లర్ల పైన వర్క్, పైన అది ఉంటది కదా, దాని వరకు 50 పిల్లర్ల వరకు కంప్లీట్ అయింది. ఇంకా 100 పిల్లర్ల పైన వర్క్ అయితే చేయాల్సి ఉంది. ఇక మొత్తం తడిపేశారు. తడిపి దీని మీద లేయర్లుగా అయితే రోడ్డు వేయబోతున్నారు. లెవెలింగ్ చేశారు ప్రస్తుతానికి. ఇక ఈ ఉప్పల్ రోడ్ల గురించి ఎన్నో వార్తలు, ఎన్నో న్యూస్లు ఎంతో జరిగినాయి. మొత్తానికి అయితే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అంటే ఆయన గురించి కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తా ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన కూడా ఏవియేషన్ మినిస్టర్ అనో అదే ఏదో ఏదో అన్నారు. ఆయన ఏది అంటే ఏముంది, కానీ మనకైతే పని అయితే జరుగుతుంది. ఎస్, నేను చూసినంత వరకు అయితే రోడ్ల వర్క్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. మన నల్గొండ కూడా పోయించినాం, అక్కడ కూడా రోడ్ల వర్క్లు జరుగుతున్నాయి. అంటే ఎవరి హయాంలో స్టార్ట్ అయినాయి అవన్నీ పక్కకు పెడితే ప్రస్తుతానికైతే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా రోడ్లు బాగున్నాయి నల్గొండలో. మీరు చూడొచ్చు, నల్గొండ వీడియోలు కూడా పెట్టినా, ఇంకా పెడతా ఉంటా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పిల్లర్ నెంబర్ 10 దగ్గర ఉన్నాము. పిల్లర్ నెంబర్ 10 ఏసియన్ వైపు వెళ్తున్నా నేను. ఇక్కడంతా లెవెలింగ్ చేసిర్రు. ఇంతకుముందు రోడ్లు వేసేది ఏంటంటే లెవెలింగ్ లేదు, బౌలింగ్ లేదు, రోడ్డు మీద రోడ్ వేసేది. అంటే గతంలో అప్పుడెప్పుడో రోడ్లు వేసి రోడ్లు పైకి పోతున్నాయి, పక్కన ఉన్న చేపలు గొంతలోకి వెళ్ళేటి. బట్ ఇప్పుడైతే తవ్వుతున్నారు, అంటే కటింగ్ చేసేసి మొత్తము మళ్ళీ రోడ్ వేయటం జరుగుతుంది. అది మీకు చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటది కొన్ని చోట్ల. అగో అట్లా అన్నమాట. దీనివల్ల దుమ్ము మాత్రం విపరీతంగా వస్తుంది. ఉప్పల్ రోడ్ల వల్ల చాలా మంది అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పోదాము. అయ్యో ముందే ఉంది ఏషియన్ దాకా కూడా వెళ్దాము. ఇంకా ఉంది, ఆడి దాకా ఉంది. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. సంవత్సరాల తరబడి బండ్లు పాడాయి, ఈ ఒళ్ళు పాడాయి, వెన్నుపూసలు పాడాయి. మరి ఇట్లా రోడ్లు ఉంటే అన్ని పాడాయి. వర్షాకాలం వస్తే మళ్ళీ అదొక పెంట. ఆ వర్షానికి బురద, గొంతలు, ఎంతమంది న్యూస్లు చేసేవాళ్ళు. ఇక్కడ అంతా ఆల్రెడీ ఒక రౌండ్ కంకర వేసి, దొడ్డు కంకర అంటారు కదా, దొడ్డు కంకర వేసి రోలింగ్ కూడా చేయడం అయితే అయిపోయింది ఇక్కడ. ఇగో ఇది డౌన్ లెవెల్, ఇది అప్పర్ లెవెల్, అంటే రోలింగ్ అయిపోయింది చేసి. ఇంకా దీని నుంచి డాంబర్ వేయటమే ఉంది. ఇక నేను ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ గా ఏషియన్ థియేటర్ దగ్గర పిల్లర్ నెంబర్ 14 దగ్గర ఉన్నా. 14 దగ్గర వరకు రోడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అవతల వైపు యువతల వైపు రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి.
నేను ఉప్పల్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు ప్రస్తుతానికి వేస్తున్నారు. ఇగో బండి కూడా మల్లుతుంది చూసారా. ఇగో ఈ రోడ్లంతా కంప్లీట్ అయింది. పిల్లర్ నెంబర్ 14 వరకు అంటే నారపాల నుంచి ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. అటు ఇటు ఓన్లీ ఇప్పుడు ఇటువైపు అయితే ప్రస్తుతానికి అయితే వేస్తా ఉన్నారు. ఇగో ఏషియన్ థియేటర్, ఇంకోటి పక్కన పెట్రోల్ బంక్ ఉంది. గవర్నమెంట్ పెట్రోల్ బంక్, జైళ్ల శాఖ వాళ్ళది. మంచి పెట్రోల్ కొట్టేది, అంటే జెన్యున్ గా మన హైదరాబాద్ లో పెట్రోల్ మీకు ఎంత మీటర్ ట్యాంపరింగ్ ఉంటుందో అందరికి తెలుసు. కానీ ఇదే మూతపడింది, మంచిది అనుకున్నదే. ఏం చేస్తాం మన టైం. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మీ దగ్గర వేరే దగ్గర అప్డేట్స్ ఉన్నా, రోడ్స్ వేస్తున్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.